ధర్మవరం పట్టణంలో ఎన్నో పురాతన దేవాలయాలు కలవు. వీటికి ఎందరో రాజులు, భక్తులు భూములను, ఇళ్లను, ఆస్తులను, బంగారును, ధనాన్ని విరాళంగాను, భక్తిపూర్వకంగాను సమర్పించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా భూములు మరియు స్థిరాస్తుల ఇవ్వడానికి ఒక లక్ష్యం ఏమంటే, గుడిలో గుడి నిత్య పూజలు, అర్చకులకు నిత్య కైంకర్య జీతాలు మరియు గుడి యొక్క నిర్వహణకు మాత్రమే దీంట్లో వచ్చే ఆదాయాన్ని వాడాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఎండోమెంట్ అధికారులు ఈ భూములు అన్యాక్రాంతమైన ప్రభుత్వం అమ్ముతున్నా ఎటువంటి చలనం లేకోకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరియు ఆర్టీఐ చట్టం ద్వారా ఎండోమెంట్ అధికారిని కోరినప్పుడు ఎక్కడ భూములు ఉన్నాయి, ఎన్ని అన్యాక్రాంతమైనాయి, ఎన్ని ఇప్పటికీ నిలిచి ఉన్నాయి, వీటి గురించి వివరాలు కోరినప్పుడు కూడా ఎండోమెంట్ అధికారులు మేము ఎండోమెంట్ పరిధిలోకి రాము, మేము ఆర్టీఐ చట్టం పరిధిలోకి రాము, మేము ఎటువంటి సమాచారాన్ని ఇవ్వము చెప్తున్నారు. హిందూ దేవాలయాలు హిందువులందరివి. ఎండోమెంట్ అధికారులు కేవలం వాచ్మెన్లు మాత్రమే, అనగా దానికి సంరక్షకులు మాత్రమే. వారికి ఎటువంటి అధికారం లేదు. కేవలం కాపాడడానికి పెట్టిన వాచ్మెన్లు మాత్రమే ఎండోమెంట్ అధికారులు. ఈ విషయాన్ని ఎండోమెంట్ అధికారులు గుర్తుంచుకొని సాధ్యమైన తొందరలో ధర్మంలో బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి హిందువులందరికీ జమా ఖర్చులు, మరి ఎంత భూమి కలదు, ఎంత భూమి ప్రభుత్వం మార్చి అమ్మబడినది, ఎంత భూమి ఇప్పుడు నిలువ ఉన్నది, మరియు ఏ భూములు ఎంక్రోచ్మెంట్ ఉన్నాయి, వాటన్నిటి గురించి నెల మీరు తీసుకున్న జీతభత్యాల వివరాల గురించి, వచ్చే ఆదాయము ఖర్చు గురించి బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి హిందువులందరికీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. మూడో విషయం అంటే, దాదాపు 1000 కోట్ల రూపాయల విలువైన ఆలయ భూములు ధర్మంలో కొన్ని భూములు అమ్మబడినవి, కొన్ని భూములు అన్యాక్రాంతం చేయబడినవి, కొన్ని భూములు ఎంక్రోచ్మెంట్ జరుగుతూ ఉన్నాయి. కానీ ఎండోమెంట్ వాచ్మెన్గా ఉండవలసిన ఎండోమెంట్ అధికారులు ఏమాత్రం చలనం లేకుండా, పట్టింపు లేకోకుండా మౌనంగా ప్రేక్షపాత్ర వహిస్తున్నారు. ఇది చాలా గర్హనీయము మరియు దండనీయం కూడా ఇది. కాబట్టి తక్షణమే ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ గారు మేల్కొని ధర్మవరం ప్రభుత్వ ఆలయ భూములను కాపాడవలసిందిగా కోరుతున్నాము. మరి ఒకవేళ ప్రభుత్వం వారే ఏమైనా అమ్మి ఉంటే ఈ ఆలయ భూములు అనేవి కేవలం సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి ఆలయ భూములు కేవలం ఆలయ మూల విరాట్ అంటే ఆలయంలోని స్వామివారికి మాత్రమే సొంతం. వీటిని అమ్మడానికి ఎవరికి ఎటువంటి హక్కు లేదు. కాబట్టి ఒకవేళ పొరపాటున ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ అమ్మి ఉంటే సమానమైన భూమిని అదే పరిసరాల్లో భూసేకరణ ద్వారా సేకరించి స్వామివారికి తిరిగి సమర్పించవలసిందిగా కోరుతున్నాను. మూడవది వచ్చేసి, ధర్మవరం పట్టణంలో కాశీ విశ్వనాథస్వామి గుడికి దాదాపు 9.5 ఎకరా ఆలయం మాన్యం కలదు. ఇందులో చాలా మొత్తం ఎంక్రోచ్మెంట్స్ జరుగుతున్నవి, మరియు ఆక్రమణలు కూడా జరుగుతూ ఉన్నాయి. వీటి గురించి సక్రమంగా ప్లాన్ చేసి ఒక సమగ్రమైన అభివృద్ధి ప్రణాళిక ఏర్పాటు చేసి గుడికి ఆదాయం వచ్చే విధంగా, మరి భూమిని కాపాడే విధంగా తగు ప్రణాళిక రచించి హిందువులందరి మనోభావాలను అనుసరించి ఈ ఆస్తులను కాపాడవలసిందిగా మేము కోరుతున్నాము. 9.5 ఎకరాల్లో దాదాపు కార్ షెడ్లు వేసినా కూడా ఒక 3-4 లక్షలు అద్దెలు వస్తాయి. అలాంటిది టౌన్లో దాదాపు 100 కోట్లు విలువైన ప్రాపర్టీని ఇష్టానుసారంగా వదిలేసి నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చున్నారు ఎండోమెంట్ అధికారులు. వీరి మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ గారిని కోరడమైనది. సర్వం శ్రీకృష్ణార్పణం.